హాయ్ పిల్లలు, ఈ వీడియో ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ పిల్లలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. పిల్లలు, ఈ వీడియోలో మీరు రోజు చేసేటువంటి పనులు, డైలీ యాక్టివిటీస్ గురించి, వాటిని ఏమని పిలుస్తారు, వాటి స్పెల్లింగ్స్ను, వాటి పేర్లను తెలుసుకుంటున్నారు. పిల్లలు, ఇక్కడ ఈ పాప ఏం చేస్తుంది? బెడ్ మీద నుంచి పైకి లేస్తూ ఉంది. ఉదయం మనం రాత్రిలో నిద్రపోయి ఉదయం నిద్రలేస్తాం కదా, అలా నిద్ర లేయడాన్ని వేకప్ అని అంటారు. ఇంగ్లీష్లో WAKEUP, వేకప్. ఈ అమ్మాయి రాత్రి పడుకొని మార్నింగ్ లేస్తూ ఉంది. బెడ్ మీద నుంచి నిద్ర లేయడాన్ని వేకప్, WAKEUP, వేకప్ అని అంటారు. పిల్లలు, ఇక్కడ చూడండి, ఈ అమ్మాయి ఏం చేస్తుంది? పళ్ళను అంటే టూత్ను, దంతాలను శుభ్రపరుచుకుంటూ ఉంది. అంటే బ్రష్ టీత్, BRUSHTEETH. నిద్రలేయంగానే మీరు ఏం చేస్తారు? బ్రష్ చేస్తారు కాదు, అంటే దంతాలు శుభ్రం చేస్తారు కాదు, దానిని బ్రష్ టీత్, BRUSHTEETH, బ్రష్ టీత్. ఈ అమ్మాయి నోట్లో బ్రష్ వేసుకొని తోముతూ ఉంది. ఇక్కడ చూడండి, బాత్, టబ్లో పడుకొని అమ్మాయి స్నానం చేస్తుంది కాదు, దీనిని ఇంగ్లీష్లో బాత్ అని అంటారు. BATH, బాత్. స్నానం చేయడాన్ని బాత్ అని అంటారు. అలాగే పిల్లలు, ఇక్కడ చూడండి, ఈ అమ్మాయి ఇక్కడ పరుపేస్తుంది కాదు, మేక్ బెడ్ అంటే పడక వేయడాన్ని మేక్ బెడ్ అని అంటారు. పడక వేస్తూ ఉంది అంటే పడుకోవడానికి పడక వేసుకుంటూ ఉంది. MAKEBED, బెడ్. ఇంగ్లీష్లో దీనిని మేక్ బెడ్ అని అంటారు. MAKEBED, బెడ్, మేక్ బెడ్. పిల్లలు, ఇక్కడ చూడండి, ఈ అమ్మాయి ఏం చేస్తుంది? డ్రెస్ వేసుకుంటూ ఉంది. స్కూల్కి వెళ్ళడానికి డ్రెస్ వేసుకుంటూ ఉంది. ఇంగ్లీష్లో ఏమంటారు? గెట్ డ్రెస్డ్, GETDRESSED, గెట్ డ్రెస్డ్, GETDRESSED, గెట్ డ్రెస్డ్. పిల్లలు, ఇక్కడ తను ఏం చేస్తుంది? తను చార్ట్ మీద బొమ్మలను గీస్తూ ఉంది. ఇంగ్లీష్లో ఏమంటారు? డ్రా, DRAW, డ్రా. అమ్మాయి బొమ్మలు పెన్సిల్తో బొమ్మ వేస్తుంది కాదు, అలా వేయడాన్ని DRAW, డ్రా అని అంటారు. పిల్లలు, ఇక్కడ గమనించండి, తను ఏం చేస్తుంది? స్లీపింగ్, నిద్రపోతూ ఉంది. బెడ్ మీద పడుకొని నిద్రపోతుంది కాదు, ఇంగ్లీష్లో స్లీప్ టైం, SLEEPTIME, స్లీప్ టైం, SLEEPTIME, స్లీప్ టైం. పిల్లలు, తను ఏం చేస్తుంది? ఈ బుజ్జి పాప బ్యాగ్ అంటే వెనకాల బ్యాగ్ తగిలించుకొని, బుక్స్ బ్యాగ్ తగిలించుకొని స్కూల్కి వెళ్తూ ఉంది. ఇలా వెళ్ళడాన్ని గో టు స్కూల్, GOTOSCHOOL, స్కూల్కు వెళ్ళుట. గో టు స్కూల్, స్కూల్కి వెళ్ళడాన్ని ఇంగ్లీష్లో గో టు స్కూల్, GOTOSCHOOL, గో టు స్కూల్. పిల్లలు, మీరందరూ రోజు ఇట్లా పని చేస్తూ ఉంటారు కాదు, ఇవన్నిటినీ మీరు నేర్చుకోండి. పిల్లలు, ఇక్కడ చూడండి, వీళ్ళు ఏం చేస్తారో చెప్పండి. ఇతను ఏం చేస్తున్నాడు? ఇతను షర్ట్ వేసుకుంటున్నాడు. ఇంగ్లీష్లో ఏమంటారు? గెట్ డ్రెస్డ్, GETDRESSED, గెట్ డ్రెస్డ్, GETDRESSED, గెట్ డ్రెస్డ్. రాశారా పిల్లలు? వెరీ గుడ్. మరి ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇతను కూడా దంతాలను శుభ్రం చేసుకుంటున్నాడు. అంటే అతను పేస్ట్, బ్రష్ తీసుకొని ఇక్కడ తోముతూ ఉన్నాడు కదా, ఇంగ్లీష్లో BRUSHTEETH, బ్రష్ టీత్. పిల్లలు, ఇక్కడ ఏం చేస్తున్నాడు? వీడు బాత్రూంలో స్నానం చేస్తూ ఉన్నాడు. ఇదంతా నూరగా నీళ్లు ఉన్నాయి కదా, ఇతను స్నానం చేస్తున్నాడు. అంటే పైనుంచి నీళ్లు పడుతూ ఉన్నాయి. దీన్ని ఏమంటారు? షవర్, SHOWER, షవర్. ఈ బుడ్డోడి మీద బాత్రూంలో పైనుంచి నీళ్లు పడుతూ స్నానం చేస్తున్నాడు కదా, ఇట్లా స్నానం చేయడాన్ని షవర్,
SHOWER షవర్. ఇది పిల్లలు ఇక్కడ చూడండి, ఈ అమ్మాయి పడక వేస్తూ ఉంది. ఇలా వేయడాన్ని మేక్ బెడ్, MEKE మేక్ బెడ్. వెరీ గుడ్ పిల్లలు, మీరు చాలా చక్కగా నేర్చుకుంటున్నారు. వీడేం చేస్తున్నాడు, ఇతను రాసుకుంటూ ఉన్నాడు. కంప్యూటర్ దగ్గర కూర్చొని నోట్బుక్లో రాస్తూ ఉన్నాడు. దీనిని స్కూల్ వర్క్ అని అంటారు. అంటే స్కూల్లో మీకు ఇచ్చినటువంటి హోంవర్క్ని చేయడము స్కూల్ వర్క్. SCHOOLWORK స్కూల్ వర్క్. పిల్లలు ఇతను ఏం చేస్తున్నాడు, ఇతను బాత్ టబ్లో పడుకొని తలస్నానం చేస్తూ ఉన్నాడు. దీనిని బాత్ అని అంటారు. BATH బాత్. స్నానం చేయడాన్ని ఇంగ్లీష్లో బాత్ అని అంటారు. పిల్లలు ఇతను ఏం చేస్తున్నాడు, ఇతను నిలబడి బోర్డు మీద పెయింటింగ్ వేస్తున్నాడు కాదు, కలర్స్ వేస్తూ ఉన్నాడు. దీనిని ఇంగ్లీష్లో పెయింట్ అని అంటారు. PAINT పెయింట్. PAINT పెయింట్. పిల్లలు ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడు చూడు, ఇతను చక్కగా బుక్స్ని బ్యాగ్లో పెట్టుకొని స్కూల్కి వెళ్తూ ఉన్నాడు. దీనిని వెనక తగిలించుకున్నాడు చూడు బ్యాగ్. ఇంగ్లీష్లో ఏమంటారు, గో టు స్కూల్. GOTOSCHOOL గో టు స్కూల్ అని అంటారు. పిల్లలు ఇప్పుడు మరొక యాక్టివిటీస్ని తెలుసుకుంటున్నారు. పిల్లలు ఇక్కడ చూడండి ఏం చేస్తున్నారు, ఇక్కడ వీడు అమ్మాయి పొద్దున్నే బెడ్ మీద నుంచి నిద్ర లేచింది. అలా నిద్ర లేడని ఏమంటారు, ఇందాక చెప్పాం కదా, వేకప్. WAKE వేకప్. నిద్ర లేయడాన్ని వేకప్ అని అంటారు. పిల్లలు తనేం చేస్తుంది, ఈమె బెడ్ మీద పడుకొని నిద్రపోతూ ఉంది. ఇంగ్లీష్లో ఏమంటారు, స్లీప్ టైం. SLEEPTIME స్లీప్ టైం. SLEEPTIME స్లీప్ టైం. పిల్లలు ఈమె కూడా ఏం చేస్తుంది, ఈమె హాయిగా నిద్రపోతూ ఉంది. ఇక్కడ కూడా స్లీప్ టైం. SLEEPTIME స్లీప్ టైం. పిల్లలు వీడేం చేస్తున్నాడు, పప్పీని అంటే కుక్క పిల్లని ఎత్తుకొని కౌగులించుకుంటున్నాడు. ఇంగ్లీష్లో ఏమంటారు, హగ్. HUG హగ్. ఇట్లా కుక్క ఎత్తుకొని కౌగులించుకోవడాన్ని హగ్ అంటారు. HUG హగ్. పిల్లలు ఇక్కడ చూడండి, ఇతను ఏం చేస్తాడు, కూర్చొని ఉన్నాడు. ఇంగ్లీష్లో కూర్చొని ఉండడాన్ని సిట్ అంటారు. కూర్చొని ఉండడం ఇంగ్లీష్లో సిట్ అని అంటారు. పిల్లలు ఇతడు ఏం చేస్తున్నాడు, డ్యాన్స్ వేస్తున్నాడు. ఇంగ్లీష్లో DANCE డ్యాన్స్. ఇతను డ్యాన్స్ వేస్తున్నాడు కాదు, DANCE డ్యాన్స్. పిల్లలు ఈ అమ్మాయి ఏం చేస్తుంది, ఈ అమ్మాయి కూడా పాడుతూ డ్యాన్స్ వేస్తూ ఉంది. ఇంగ్లీష్లో DANCE డ్యాన్స్. వీడేం చేస్తున్నాడు చెప్పండి, ఇందాక చెప్పాం కదా, స్కూల్కి వెళ్తున్నాడు. ఇంగ్లీష్లో ఏమంటారు, గో టు స్కూల్. పిల్లలు ఈ విధంగా రోజు మీరు చేసేటువంటి యాక్టివిటీస్ని ఇంగ్లీష్లో ఏమంటారో తెలుసుకోవాలి. నోట్బుక్లో మీరు రాయాలి, వాటిని నేర్చుకోవాలి. డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో అన్ని రకాల కిడ్స్ ఎడ్యుకేషనల్ వీడియోస్ను డైలీ అప్లోడ్ చేస్తూ ఉంటాము. ఈ ఛానల్ యొక్క బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.